దేశ రాజధాని ఢిల్లీలో ఇక క్యాన్వాసింగ్ మైకులకు మూతలు పడ్డాయి. ఫిబ్రవరి 5న జరిగే ఎన్నికల పోలింగ్కి సోమవారం సాయంత్రం 5 గంటలతో ప్రచార గడువు ముగిసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరగనుండగా అధికార పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హోరాహోరీ ప్రచారం నిర్వహించగా కాంగ్రెస్ తన కంబ్యాక్ ఇచ్చేందుకు తంటాలు పడింది. ఇక 2 రోజుల తర్వాత జరిగే పోలింగ్ లో ఓటర్లు తమ తీర్పు ఇవ్వడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి ఫిబ్రవరి 3 వరకు రాజకీయ పార్టీలు ఢిల్లీని హోరెత్తించాయి. చివరి రోజున బీజేపీ 22 రోడ్ షోలు, ర్యాలీ నిర్వహించగా ఆమ్ ఆద్మీ 9 రోడ్ షోలు నిర్వహించింది. ఢిల్లీలో ఎన్నికల్లో గెలిచి 4వ అధికారం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తుంటే ఎలాగైనా ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ మొత్తం స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ 68 స్థానాల్లో బరిలో దిగింది. మిగిలిన 2 స్థానాలను జేడీయూ, ఎల్జేపీలకు కేటాయించింది. వరుసగా 4వ అధికారం కోసం ఆప్ ప్రయత్నించడం కూడా ఆ పార్టీకి కాస్త వ్యతిరేకతగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు టికెట్ లభించిన 7 ఆప్ అభ్యర్థులు బీజేపీలో చేరడం ఆప్ను ఇబ్బంది పెట్టే విషయం కాగా, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా అరెస్టులు ప్రజల్లో సానుభూతిని పెంచాయని ఆమ్ ఆద్మీ అంచనాగా కనిపిస్తోంది. మొదట్లో ఉచితాలపై విమర్శలు గుప్పించిన బీజేపీ కూడా అధికారం కోసం భారీగా ఉచిత హామీలను ఇచ్చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ప్రధాని మోదీ మరోసారి స్లోగన్ జనాల్లోకి తీసుకెళ్లారు. ఢిల్లీలో ఉద్యోగులు అధికంగా ఉండడంతో బడ్జెట్లో పన్ను మినహాయింపు లాభం చేకూరుస్తుందని బీజేపీ భావిస్తోంది. 3 పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీపై వ్యతిరేకత తమకు లాభం చేకూరుస్తుందని అంచనాలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఈసారి ఖాతా తెరుస్తుందా లేదా అనేది చర్చకొస్తోంది. అయితే కాంగ్రెస్ సీట్లు గెలవకున్నా ఓట్లను చీల్చే అవకాశం ఉందనేది మరో అంచనా. ఢిల్లీ ఎన్నికల్లో తాగునీటి సమస్య ముఖ్య అంశంగా మారగా రోడ్లు, నిరుద్యోగం ప్రముఖ సమస్యలుగా ప్రచారం సాగింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 1.55 కోట్ల ఓటర్లు తమ తీర్పు ఇవ్వబోతున్నారు. వీరిలో 83.49 లక్షలు పురుష ఓటర్లు కాగా 71.74 లక్షల మంది మహిళా ఓటర్లు. మొత్తం ఓటర్లలో 25.89 లక్షల మంది యువ ఓటర్లు కాగా 2.08 లక్షల మంది తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకోనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ ఎటువైపు మొగ్గుతారనే ఆసక్తి వ్యక్తమవుతోంది.